కూలీలో మోనికా సాంగ్ చేసింది బుట్టబొమ్మ అయినా పేరు మాత్రం వేరే వ్యక్తికి వచ్చింది. పూజా హెగ్డే డాన్స్ కాదని ఎవరో అపరిచితుడి డాన్స్కి ఎక్కువ రెస్పాన్స్. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు? బుట్టబొమ్మని డామినేట్ చేసిన ఆ గుండు బాస్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రజనీకాంత్ కూలీ మూవీ నుంచి రీసెంట్గా మోనికా అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో పూజా హెగ్డే డాన్స్ చేసింది. ఈ పాటకి కొందరు నచ్చిందన్నారు, కొందరికి ఓకే అనిపించిందన్నారు. బట్ ఆ సంగతి పక్కన పెడితే లెక్క ప్రకారం పూజా వేసిన స్టెప్పులు ఫేమస్ కావాలి. ఆ రేంజ్లో డ్యాన్స్ చేసింది బుట్టబొమ్మ. కానీ ఇదే పాటలో ఆమెతో కలిసి డ్యాన్స్ చేసిన నటుడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అంతలా ఫేమస్ అయిపోయాడు ఆ గుండు బాస్. ఇంతకీ ఎవరతడు? చూస్తే నార్మల్గా కనిపించే యాక్టర్ తెలుగు ఆడియన్స్కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓటీటీల్లో మలయాళ సినిమాలు చూసే ప్రేక్షకులకు మాత్రం ఆ యాక్టర్ గురించి ఒక ఐడియా ఉండే ఉంటుంది. అతడి పేరే సౌబిన్ షాహిర్. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేసిన సౌబిన్ ప్రొడక్షన్ కంట్రోలర్, అసిస్టెంట్ డైరెక్టర్గాను పనిచేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న టైంలోనే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే 2018లో సుదానీ ఫ్రమ్ నైజీరియా మూవీతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ మూవీ సౌబిన్ జీవితాన్నే మార్చేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో సౌబిన్ నటనకు గాను కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం దక్కింది. ఆ తర్వాత కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రోమాంచం ఇలా ఇంకొన్ని సినిమాలతో ఆడియన్స్లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. కళ్ళతోనే అద్భుతమైనటువంటి హావాభావాలు పలికించగల సౌబిన్ గత ఏడాది మంజుమల్ బాయ్స్తో ప్రొడ్యూసర్గా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు కూలీతో లక్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. లోకేష్ కనగరాజ్ తీసినటువంటి కూలీలో నటించిన టైంలోనే సౌబిన్కి మిగతా సినిమాలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. కానీ దీనికోసం దాదాపు 7 నుంచి 8 సినిమాలను వదులుకున్నాడు. ఇప్పుడేమో మోనికా పాటలో సౌబిన్ స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే పూజా హెగ్డే కంటే ఇతర డాన్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి మూవీ రిలీజ్ తర్వాత సౌబిన్కి ఇంకెంత ఫేమ్ తెచ్చుకుంటాడో చూడాలి. మొత్తంగా మోనికా సాంగ్ బుట్టబొమ్మ కంటే సౌబిన్కి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. సో కూలీ ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ కూడా చేశారు. ఆగస్ట్ 14th వచ్చేటువంటి ఈ మూవీకి వార్ 2 కూడా పోటీ రాబోతుంది. బట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఇంటర్వ్యూస్ పక్కన పెడితే గెటప్స్ అండ్ సాంగ్స్ తోటే సినిమాని ఒక రేంజ్లో హైప్ పెంచారు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడంలో కూలీ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతుందనే చెప్పాలి. లేటెస్ట్గా మోనికా సాంగ్ సినిమాకు కూలీ ప్రమోషన్స్కి ఇంకొక మెట్టెక్కించిందనే చెప్పాలి. అక్కడ చూస్తే వార్ 2 ఇంకా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. రెండు ఒకే రోజు అయితే రిలీజ్ అవబోతున్నాయి. బట్ అక్కడ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్, ఇక్కడ కూలీకి రజనీకాంత్, అమీర్ ఖాన్, నాగార్జున, సో ఉపేంద్ర ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ లేటెస్ట్గా పూజా హెగ్డే కూడా జాయిన్ అయిపోయింది. సో ఇలా ప్రమోషనల్ కంటెంట్ సరిపడా ఉంది. మరి ఇక్కడ వార్ 2కు మాత్రం అలాంటి సిచ్యువేషన్స్ అయితే లేదు. బట్ భారం అంతా కూడా ఎన్టీఆర్ఏ మోయాలి. ఎందుకంటే గతంలో మనం మాట్లాడుకున్నాం కింగ్డమ్ అండ్ వార్ 2 రెండు కూడా రిలీజ్ చేసేది సితారా ఎంటర్టైన్మెంట్సే కాబట్టి సో కింగ్డమ్ ఇంకొక 2 వారాలు కింగ్డమ్ ప్రమోషన్ చేసి ఆ తర్వాత వార్ 2కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఈ టైంలోనే కూలీ బజ్ విషయంలో ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. బట్ టాక్ బాగుంటేనే ఎండ్ ఆఫ్ ది డే సినిమాలు ఆడే ఛాన్సెస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ 2 సినిమాల్లో ఏది టాక్ బాగుంటే అది ఆబ్వియస్లీగా సక్సెస్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ 2 కూడా టాక్ బాగుంటే 2 కూడా సక్సెస్ అవుతాయి. సో మరి ఈ 2 సినిమాల్లో ఏ సినిమా బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.